సో బేసిక్గా పాయింట్ ఏంటంటే ఈరోజు అక్టోబర్ 15 మా తమ్ముడు పుట్టినరోజు అనమాట. సో అందుకని చెప్పి ఐఎమ్ మేకింగ్ బిర్యానీ రైస్ కుక్కర్. సో బిర్యానీకి కావాల్సిన అన్ని కుక్కర్స్ ఉన్నాయి, చూపిస్తున్నాను మీకు క్లియర్గా చూపిస్తాను. సో దిస్ ఈస్ ఫర్ చికెన్ ఫర్ కర్రీ, ఓకే. అండ్ దిస్ ఈస్ ఫర్ బిర్యానీ. చూస్తున్నారా ఉడుకుతుంది బాగా బిర్యానీలో, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కూడా. దిస్ ఈస్ చికెన్ ఫర్ బిర్యానీ. సో ఇవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు. బేసిక్ ఏమైందంటే ఈరోజు మా వాడు పుట్టినరోజు, అందుకని చెప్పి ఐఎమ్ కుకింగ్ బిర్యానీ ఫర్ ద సెకండ్ టైం ఇన్ మై లైఫ్. రెండోసారి కాబట్టి పర్లేదు, బాగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాగా రావాలని కూడా కోరుకోండి. అంటే చాలా అనుకున్నా, చాలా టాపిక్స్ ఉన్నాయి, మాట్లాడాలి, వీడియోస్ చేయాలి అని చెప్పి స్క్రిప్ట్స్ రాస్తున్నాను. బట్ ఈ గ్యాప్లో సరదా ఒక వాక్ వీడియో రిలీజ్ చేద్దాం, రీచ్ అవ్వచ్చు కూడా ట్రై చేద్దాం. మన ఛానల్ పేరు ఏమి న్యూస్ ఇన్ఫర్మేషన్ ఎలా లేదు కదా, AJ టాక్స్ అని ఉంది. సో ఐఎమ్ టాకింగ్, దట్స్ ద బేస్ ఛానల్ టార్గెట్. సో మాట్లాడతాను, చికెన్ చేస్తూ బిర్యానీ చేస్తూ అన్నీ చేస్తూ మాట్లాడతాను. సో మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా తీసుకొద్దాం. ఈ కనుక మీకు నచ్చితే మాత్రం చెప్పండి, బ్లాగ్స్ కౌంట్ పెంచుకుంటూ పోదాం, ఓకే. బిర్యానీ సకంలో ఉంది, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్తా. బేసికల్గా ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, చికెన్ వేసి కాసేపు దాన్ని ఫ్రై చేయాలి. సో చికెన్ అయితే వేసేస్తాను, మీకు చూపిస్తాను. కూర వేసేస్తాను. సో చికెన్ అయితే వేసేసాను అండ్ ఫ్రై 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. తర్వాత మళ్ళీ చికెన్ బయటకు తీసేసి సపరేట్గా రైస్ చేసుకోవాలి. సో ప్రాసెస్ కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్గా ఉంది. చూద్దాం ఎలా వస్తుందో. ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను, ఫస్ట్ టైం ఇది 5 పీస్. లాస్ట్ టైం దమ్ చేశాను, ఈసారి 5 పీస్ చేస్తున్నాను. సో దమ్ చేసిన వీడియో ఎడిట్ చేశాను కానీ అప్లోడ్ చేయలే, అంటే మూవీ టాపిక్ వీడియో కదా, మళ్ళీ ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ అని చెప్పేసి ఆగిపోయా. బట్ ప్రయత్నించాలి కదా, అన్నీ ప్రయత్నించాలి. సినిమాల గురించి మాట్లాడుకుందాం, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, అండ్ ఒక కుకింగ్ ఛానల్ కూడా అయిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే చికెన్ ఫ్రై చేస్తాం. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ బిర్యానీ రైస్ చేసేటప్పుడు మాట్లాడదాం. లైట్ బ్యాక్గ్రౌండ్లో పెట్టింటాం ఆలోచిస్తున్నారు కదా, ఏం చేస్తాం, కిచెన్ అలా ఉంది, సరే మాట్లాడుకోవడం కాబట్టి తిప్తా. సో మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ బిర్యానీ రైస్ పెట్టేసాను, చూస్తారా, లెట్ మీ షో యూ. సో రైస్ పెట్టేసాం, ఓకే, రైస్ పెట్టేసాను అనమాట. చూసేయండి, అయిపోతుంది. సో బిర్యానీ రైస్ని రైస్ కుక్కర్లో చేస్తున్నాను, బట్ ఫ్రై పీస్లో కుక్కర్లో కూడా దానికోసం. ఈ బిర్యానీలోకి గైస్, ఇది సెపరేట్ కర్రీలోకి. సో బిర్యానీలు తక్కువ పీసులు పెట్టి కర్రీలోకి ఎక్కువ పీసులు పెట్టుకున్నాం. ఇప్పుడైతే మనకి ఎక్కువ టైం లేదు, రైస్ అయ్యేలోపు ఫ్రై పీస్ చేయాలి, ఆ తర్వాత బిర్యానీ కర్రీ కూడా చేయాలి. సో 2 పనులు ఉన్నాయి నాకు, ఇంకా బ్యాలెన్స్ చాలా పని ఉంది, చాలా చేయాలి, మధ్యలో వీడియోలు కూడా రికార్డ్ చేయాలి. ఫీలింగ్ వెరీ రెస్పాన్సిబుల్, ఎందుకంటే ఇప్పుడు నేను చేసిందే 3 నెలలు, అసలే మా వాడి బర్త్డే ఒకటి. ఏం చేస్తాను, సరేండి, ఎలా వచ్చిందో అలా వచ్చింది, కానీ నేను కామెంట్లు పెడుతూ ఉండండి, వచ్చేస్తాను. సో గైస్, బిర్యానీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది, ఫ్రై చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే కర్రీ చేస్తున్నాను అనమాట. సో ఉల్లిపాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అండి, పొలాక్, ఈ నూనె కలిపి మిక్సింగ్, అది మొత్తం ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరకాయలు, టమాటాలు వేసుకోవాలన్నమాట. సో 1 నిమిషాలు మీకు ఫ్రై చూపిస్తాను. సో 5 పీస్ బిర్యానీలకి ఫ్రై ఇది, దీన్ని బిర్యానీలో కలుపుకొని తినాలి. సో ఇప్పుడు చికెన్ కర్రీలోకి టమాటాలు, పచ్చిమిరకాయలు అన్నీ వేస్తాం అన్నమాట. సో వీఆర్ మిక్సింగ్ దా. సారీ, లుక్ బాగాలేదు, ఇంకా ఉంది. చికెన్ వేయాలి, మెయిన్ కోర్స్. నెక్స్ట్ చికెన్ వేసిన తర్వాత ఇంకా మసాలాలు, ఏంటంటే కరివేపాకు లేదు, పుదీనా, కొత్తిమీర ఇవి వేయాలి. అవన్నీ వేద్దాం గార్నిషింగ్కి. ప్రస్తుతానికి అయితే మాత్రం చికెన్ అండ్ చికెన్ మసాలా, ధనియాల పొడి, జీరా పౌడర్ ఇవన్నీ వేయాలి. సో అవన్నీ వేద్దాం. ఈలోపు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు